మీరు ఏదైనా వెబ్సైట్ని ఎంతమంది విజిట్ చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఒక వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, పర్ మంత్ ఎంత ట్రాఫిక్ వస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను 3 అద్భుతమైన టూల్స్ని ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నా పేరు రాకేష్ భండారి. వెల్కమ్ టు రాకేష్ థ్యాంక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను 3 బెస్ట్ SEO టూల్స్ని మీకు పరిచయం చేస్తాను. వాటి ద్వారా ఒక వెబ్సైట్కి ట్రాఫిక్ ఎంత వస్తుంది, పర్ మంత్ ఎంత ట్రాఫిక్ వస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. నేను కూడా రెగ్యులర్గా వాడే టూల్స్ ఇవి. అవి ఏంటో ఇప్పుడు మనం స్క్రీన్లో నేను చూపిస్తాను. ఈ టూల్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మొదటి టూల్ వచ్చేసి సిమిలర్ వెబ్ వెబ్సైట్ ద్వారా మనం వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని చెక్ చేయొచ్చు. దానికోసం మీరు గూగుల్కి వెళ్ళి సిమిలర్ వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు మొదటిగా ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. సిమిలర్ వెబ్ నుండి ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ యొక్క కాంపిటీటర్ వెబ్సైట్ యొక్క URL ఆర్ మీరు ఎవరిదైనా వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ఎంత వస్తుంది పర్ మంత్, వాళ్ళకి ట్రాఫిక్ ఎలా వస్తుంది అనేది చెక్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క URL, వెబ్సైట్ యొక్క URL కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు tv9telugu.com వాళ్ళ వెబ్సైట్కి పర్ మంత్ ఎంత ట్రాఫిక్ వస్తుందో చూద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం నేను వాళ్ళ వెబ్సైట్ URL ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత అనలైజ్ ట్రాఫిక్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చాలా డీటెయిల్స్ వస్తాయి. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ టోటల్ విజిట్స్ లాస్ట్ 3 మంత్స్లో ఈ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎంత వచ్చింది అనేది చూడండి. ఇక్కడ మేలో 77 మిలియన్, జూన్లో 73 మిలియన్, జూలైలో 69 మిలియన్ విజిటర్స్ వచ్చారు ఈ వెబ్సైట్కి. సో ఇక్కడ వెబ్సైట్ ట్రాఫిక్ బై కంట్రీ అంటే ఏ కంట్రీ నుండి ఎక్కువగా మనకి ట్రాఫిక్ వస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇండియా నుండి 91%. సో ఇది తెలుగు వెబ్సైట్ కాబట్టి మెజారిటీ తెలుగు పీపుల్ ఇండియాలో ఉంటారు కాబట్టి ఎక్కువగా 91% ఇండియా అని చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ డిస్ట్రిబ్యూషన్, ఎంత పర్సంటేజ్ ఉన్నారు, 25 to 34 మధ్య ఉన్న ప్రజలు ఎక్కువగా ఈ వెబ్సైట్కి వస్తున్నారు. నెక్స్ట్ 18 to 24, 35 to 44, తర్వాత 18 to 24. ఈ ఏజ్ బిట్వీన్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్కి ఎక్కువగా వస్తున్నారు. అండ్ జెండర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూడండి. మేల్ ఎక్కువగా వస్తున్నారు, ఫీమేల్ తక్కువగా వస్తున్నారు వెబ్సైట్కి. అండ్ ఈ వెబ్సైట్ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ కేటగిరీ అంటే న్యూస్ అండ్ మీడియా పబ్లిషర్స్. ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ కేటగిరీస్ వీళ్ళ కంటెంట్ కూడా ఈ కేటగిరీస్ గురించి రాస్తున్నారు అని అర్థం. అండ్ ఈ వెబ్సైట్కి కాంపిటీటర్స్ ఉంటారు కదా, ఆ కాంపిటీటర్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఏ టాపిక్స్ రాస్తున్నారో చూపిస్తుంది ఇక్కడ కాంపిటీటర్స్ వీళ్ళందరూ. అండ్ ఈ వెబ్సైట్కి ట్రాఫిక్ సోర్స్ ఏంటి, టాప్ ట్రాఫిక్ సోర్సెస్ ఏంటి అంటే మెయిన్గా ఆర్గానిక్ సెర్చ్ అంటే SEO ద్వారా ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్గా tv9telugu.com అని సెర్చ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రిఫరల్స్ ద్వారా వస్తున్నారు, సోషల్ ద్వారా కూడా వస్తున్నారు. ఓకే, సో టోటల్గా 100% వీళ్ళ ట్రాఫిక్ ఆర్గానిక్. వీళ్ళు ట్రాఫిక్ రావడానికి యాడ్స్ రన్ చేయట్లేదు. ఓకే, అండ్ టాప్ కీవర్డ్స్ బై ట్రాఫిక్ షేర్. టాప్ కీవర్డ్స్ ఏంటి వీళ్ళవి,
ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళ టాప్ కీవర్డ్స్ ఏంటి, ఈ కీవర్డ్స్ టాప్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ ద్వారానే వీళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అని అర్థం. ఓకే, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. సిమిలర్ వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వెబ్సైట్కి మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. సో మీరు సిమిలర్ వెబ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి. క్రోమ్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుంది. మొదటిగా వచ్చిన లింక్ క్లిక్ చేసి ఇది యాడ్ టు క్రోమ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ సింబల్పై క్లిక్ చేసి మనం ఈ ఎక్స్టెన్షన్ని ఇక్కడ పిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే పిన్ అవుతుంది. పిన్ అవ్వగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ ఐకాన్. ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్కి విజిట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు V6 న్యూస్ అని టైప్ చేశాను. ఇక్కడ v6news.comకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా నేను ఈ ఐకాన్పై క్లిక్ చేస్తే వాళ్ళకి మంత్లీ ట్రాఫిక్ ఎంత వస్తుంది అనేది డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తుంది మనకి. సో ఇది చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. ఈజీగా మనం ప్రతి ఒక్క వెబ్సైట్కి వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వస్తుంది పర్ మంత్ అనేది తెలుసుకొని మనం కూడా అలాంటి వెబ్సైట్స్ చేయొచ్చా అనేది డిసైడ్ అవ్వచ్చు. అంటే మనకి ఎంత పొటెన్షియల్ ఉంది ఆ నిచ్లో అనేది మనం తెలుసుకోవచ్చు ఈ టూల్ ద్వారా. టాప్ కీవర్డ్స్ ఏంటో కూడా తెలుసుకొని ఆ కీవర్డ్స్ని మనం కూడా టార్గెట్ చేయొచ్చు. మీరు ఎనీ వెబ్సైట్, ఏ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ సింబల్పై క్లిక్ చేసినా కూడా డేటా మొత్తం వచ్చేస్తుంది. అండ్ యూసేజ్ వచ్చేసి వీక్లీ మనం 15 రిపోర్ట్స్ వరకు యూస్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఒక హ్యాక్ ఉంది, ఇది అన్లిమిటెడ్గా మనం యూస్ చేయొచ్చు. ఆ హ్యాక్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి Ahrefs. వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్. ఇది కూడా ఎస్టిమేట్ చేస్తుంది ట్రాఫిక్ ఎంత వస్తుంది అనేది. SE ర్యాంకింగ్ వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్. ఇక్కడ కూడా ఈ వెబ్సైట్ మొదటగా వచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీరు డొమైన్ నేమ్ ఎంటర్ చేసి మీరు వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అనేది తెలుసుకోవచ్చు. ఇది చాలా మీకు యూజ్ అయ్యే టూల్స్ అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీ యొక్క వెబ్సైట్స్ యొక్క ర్యాంకింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మీరు కొత్తగా ఏదైనా వెబ్సైట్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఈ టూల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. మీకు ఒక వెబ్సైట్ని అంచనా వేయడము, మనం ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఒకవేళ మనం కనుక అలాంటి వెబ్సైట్ స్టార్ట్ చేస్తే మనకి ట్రాఫిక్ ఎంతవరకు రావచ్చు, దానివల్ల ఎంతవరకు మనకి ఎర్నింగ్స్ రావచ్చు అనేది కూడా ఈ వెబ్సైట్స్లో మనం తెలుసుకోవచ్చు. రానున్న వీడియోస్లో ఇంకా వెబ్సైట్స్ గురించి, SEO గురించి, వెబ్సైట్ డిజైన్ గురించి చాలా వీడియోస్ నేను చేయబోతున్నాను. సో మీకు కూడా SEOలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు ఎలాంటి టూల్స్ వాడతారు అనేది కామెంట్ చేయండి. టిల్ దెన్, బాయ్. హ్యాపీ మార్కెటింగ్.